హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేనైతే ఈ మధ్య నైట్ స్టడీస్ ని స్టార్ట్ చేశాను బికాస్ సిలబస్ ని ఎర్లీగా కంప్లీట్ చేయడానికి. అండ్ డే టైంలో ఎక్కువ టైం కానీ ఉండట్లేదు. లీష్యూని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఈ మధ్య. సో అందుకే నైట్ టైం స్టడీస్ ని స్టార్ట్ చేశాను. కొంచెం పీస్ఫుల్ గా సాగుతాయి, ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి. అండ్ నైట్ టైమ్స్ మనకి నిద్ర రాకుండా ఉండడానికి ఏదైనా కొంచెం స్నాక్ గా బనానానో లేదంటే చాక్లెట్స్ ఏదైనా కొంచెం తినడం స్టార్ట్ చేస్తే ఆ స్లీపీ మూడ్ అనేది పోతుంది అనేసి కొంచెం బనానా తీసుకొని స్టార్ట్ చేశాను. సో ఇంతకు ముందు చూపించింది ఈ వీక్ టార్గెట్ అన్నమాట. ప్రతి సబ్జెక్ట్ లో నుంచి ఒక్కొక్క చాప్టర్ ని గోల్ గా పెట్టుకున్నాను. ఈ వీక్ ఈ 4 చాప్టర్స్ కంప్లీట్ చేసేయాలి విత్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ తో పాటు అనేసి. సో ఇంతకు ముందు కొన్ని లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా బయాలజీ సెకండ్ ఇయర్ దగ్గర నుంచి. సో అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని చాప్టర్స్ అయితే ఫినిష్ చేశాను. రిమైనింగ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని కానీ స్టార్ట్ చేశాను అనమాట. కెమిస్ట్రీ అయితే ఓకే కానీ కొంచెం ధైర్యం ఉంది, కానీ ఫిజిక్స్ కొంచెం భయంగా ఉంది ఎలా వస్తాయో ఏంటో అనేసి. సో అందుకే కొంచెం స్ట్రాంగ్ గా ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా ఉండాలనేసి డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యాను. లైక్ ఓన్లీ ఒక ఎంసీక్యూస్ ప్యాటర్న్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇప్పుడు నేను ఆకాష్ ని ఫాలో అవుతున్నాను అనుకోండి, ఓన్లీ ఆకాశే కాకుండా డిఫరెంట్ ఎంసీక్యూస్ ని ఫ్రమ్ అలైన్ కానివ్వండి, లేదంటే పీడబ్ల్యూ సిరీస్ కానివ్వండి, లేదంటే న్యూ లైట్ సిరీస్ కానివ్వండి, ఇలాగ డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ నాకు అనిపించింది ఏంటి అంటే ఎన్టీఏ వాళ్ళది ఇది వరకు 2024 వరకు ప్యాటర్న్ అనేది చాలా సింపుల్ గా ఉంది, ఈజీగా అటెంప్ట్ చేసేలాగా ఉంది. బట్ ఈ ఇయర్ పేపర్ ని గాన చూస్తే చాలా డిఫరెంట్ గా ఇచ్చారు, లెంతీగా ఇచ్చారు, అలాగే కాన్సెప్ట్ అనేది చాలా డీప్ గా ఇచ్చారు అనిపించింది. సో నేనేమనుకుంటున్నానంటే ఇలాగ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేస్తేనే అఫ్ కోర్స్ ఎన్టీఏ వాళ్ళ నీట్ పేపర్ ని మనం ఈ పేపర్స్ అన్నిటితో మ్యాచ్ చేయలేం బికాస్ ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇలాగ డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి మనం ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేసామనుకోండి, మనకి కాన్సెప్ట్ అనేది క్లియరెన్స్ వస్తుంది. ఆ క్లియరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం అటెంప్ట్ చేయొచ్చు అనే ఒక ధైర్యం ఉందన్నమాట. సో అందుకే ఒకే చాప్టర్ లైక్ ఒకే ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయడం కాకుండా డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్ గా నేను కొన్ని ఎంసీక్యూస్ బుక్స్ ని చూశాను. అవేంటంటే పీడబ్ల్యూ సిరీస్ ఆల్రెడీ షార్ట్ లో గానీ చెప్పాను కదా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎన్సీఆర్టీ పంచ్, అలాగే 37 ఇయర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనమాట. ఈ 3 బుక్స్ లో రివ్యూస్ కానీ చూశాను. అన్నిటికన్నా బెస్ట్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ పంచ్ అనేసి బాగుందనమాట. నేను ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, వచ్చిన తర్వాత రివ్యూ కానీ ఇస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. అలాగే పీడబ్ల్యూ సిరీస్ బాగుంది కానీ ఓల్డ్ సిలబస్ మిక్సింగ్ ఉంది ఎంసీక్యూస్ అనేసి అని రివ్యూస్ లో ఉన్నాయి. అండ్ మీరు ఎవరైనా యూస్ చేస్తున్నారా లైక్ 37 ఇయర్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బుక్స్ కానివ్వండి, లేదంటే ఎన్సీఆర్టీ పంచ్ కానివ్వండి, లేదంటే పీడబ్ల్యూ సిరీస్ కానీ ఎలా ఉంది ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, నాకు యూజ్ అవుతుంది. అండ్ తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. అండ్ చాలా మంది కెమిస్ట్రీని 0 లెవెల్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతి చాప్టర్ లో నుంచి ఎటువంటి కాన్సెప్ట్స్ దగ్గర నుంచి ఎక్కువగా ఇస్తున్నారు అండ్ ప్రతి కాన్సెప్ట్ క్లియర్ గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 3 టైప్స్ ఉన్నాయి కదా. ఆర్గానిక్ లో మనం మాస్టర్ అవ్వాలంటే బేసిక్స్ అనేటివి ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ గా బేసిక్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలి. బేసిక్స్ ఉంటేనే మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా గానీ అటెంప్ట్ చేయగలుగుతాం. అలాగే ప్రతి ఒక్కటి చాలా రియాక్షన్స్, రియేజెంట్స్, క్యాటలిస్టర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, నేమ్డ్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని నీట్ గా ఒక పేపర్ లో రాసేసుకొని రిపీటెడ్ గా రివిజన్ చేస్తూ ఉంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా మాస్టర్ అవుతాం. అలాగే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ ఎప్పుడు అర్థమవుతుంది మనకి, బేసిక్స్ పర్ఫెక్ట్ గా వస్తే కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ నేమ్డ్ రియాక్షన్స్ అన్నిటికీ రిపీటెడ్ గా రివిజన్స్ చేస్తూ ఉంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా గానీ అటెంప్ట్ చేసేయగలుగుతాం. ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి కనుక మాట్లాడితే ఇందులో మెయిన్ చాప్టర్స్ ఏంటి, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, వీటన్నిటిలో బోలెడన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మాలిక్యూల్స్ జామెట్రీ ఉంటుంది, షేప్స్ ఉంటాయి, అలాగే బాండ్ యాంగిల్స్ ఉంటాయి, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయి. వీటిలో మంచిగా మనకి ఒక క్లారిటీ అనేది రావాలి అంటే ప్రతి ఒక్క ఎక్సెప్షన్ ఏదైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో అవన్నీ నీట్ గా మీరే నోట్స్ రాసేసుకున్నారు అనుకోండి, మీ నోట్స్ వల్ల మీకు మార్క్స్ అనేవి పెరుగుతాయి అనమాట. మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎక్కడెక్కడ ఏ ఎక్సెప్షన్స్ ఉన్నాయి అనేసి. ఎంతసేపు మనం ఎన్సీఆర్టీ చదివితే ఒక్కటే సరిపోదు, మనం పెన్ను పెట్టి రాస్తేనే మన బ్రెయిన్ లోకి బాగా వెళ్తుంది అనేసి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంసీక్యూస్ ని ప్రాక్టీస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎంతసేపు ఎన్సీఆర్టీ చదివితే ఒక్కటే సరిపోదు, ఆ ఎక్సెప్షన్స్ ని గుర్తు పెట్టుకోవాలి అంటే కొన్నిసార్లు మనం రిపీటెడ్ గా ఎంసీక్యూస్ ని చేస్తూ
తీసుకున్నాం అనుకోండి, దానికి రిలేటెడ్ గా ఎంసీక్యూ వచ్చినా కానీ అటెంప్ట్ చేసేయగలుగుతాం అనమాట. అఫ్ కోర్స్ రెండు ఒకేలాగా లేకపోయినా కానీ సేమ్ కాన్సెప్ట్ ఉంటది కదా, సో అలాగా మనము ఎక్స్ప్లెయిన్ లైక్ అటెంప్ట్ చేయడానికి వీలుంటది. అండ్ ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీ గురించి కనుక మాట్లాడితే కొంచెం ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ కానివ్వండి, థర్మోడైనమిక్స్ లో అలాగే ఈక్వల్ లో వీటన్నిటిలో కొంచెం ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సో వీటిలో నుంచి మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ కన్నా క్లియర్ చేస్తూ వచ్చామంటే, లైక్ ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ గానే చేస్తూ వచ్చామనుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీలో కానీ మంచిగా మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. నాకైతే పర్సనల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీయే బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు ఫిజికల్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పర్లేదు అనిపిస్తుంది, మీకు ఏది ఇష్టమో కింద కామెంట్ చేయండి. సో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కెమిస్ట్రీలో: ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఒక్కొక్క మోడల్ ని ఒక్కొక్కలాగా చదవాలన్నమాట. అలాగా చదివితేనే వాటిల్లో కొంచెం మంచిగా మార్క్స్ చేయడానికి వీలుంటది. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి చాప్టర్ చదువుతున్నా కానీ ఫాస్ట్ గా అయిపోవాలి, భిన్న సిలబస్ ని కంప్లీట్ చేయాలి అని మాత్రం అనుకోవద్దండి. నేనైతే ఇదే గోల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక చాప్టర్ ని కంప్లీట్ చేయాలి అనుకుంటే దానికి కంప్లీట్ గా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ చేసేయాలి అనే ఒక గోల్ అయితే పెట్టుకున్నాను అనమాట. అలాగే నేను యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ లో ఉన్న సోర్సెస్ అన్నిటిని కానీ కంప్లీట్ గా యూస్ చేసుకుంటున్నాను అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ని గానా కంప్లీట్ చేశాను అనుకోండి, దానికి రిలేటెడ్ ఎన్సీక్యూస్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలాగా అటెంప్ట్ చేయాలి, వీటీ సార్ చాలా బాగా చెప్తాడు. వీటీ సార్ క్లాసెస్ ని నేను కెమిస్ట్రీకి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. సో వీటీ సార్ గోల్డ్ క్వశ్చన్స్ ఫ్రమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ చాలా బాగుంది, ప్రతి ఒక్క క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసేలాగుంది. సో ఇప్పుడు ఒక చాప్టర్ ని ఫినిష్ చేసిన వెంటనే దానికి రిలేటెడ్ ఎంసీక్యూస్ ని ఎలాగా ప్రాక్టీస్ చేయాలి అనేసి యూట్యూబ్ లో క్లాస్ చూస్తాను అనమాట. ఆ తర్వాత నా దగ్గర ఉన్న టెస్ట్ సిరీస్ లేదంటే టెలిగ్రామ్ లో ఉన్న టెస్ట్ సిరీస్ ని ప్రాక్టీస్ చేయడానికి ఆ పర్టికులర్ చాప్టర్ లో నుంచి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాయో అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో టోటల్ గా ఇదన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.